దేవునికి అప్పచెప్పడం నేర్చుకో. చిన్న బిడ్డలాగా రాయి. నువ్వు ఉన్న విశ్వాసపు మెట్లో రాయి, తప్పులేదు. ప్రతిదీ రాయి. మారు మనసు లేని నీ కుటుంబ సభ్యుల లిస్టు రాయి. ఎయ్, నీ డైరీలో రాసుకో, పెట్టు. వీళ్ళ సంగతి ఏందంటుండ్రు రోజు. అంతే. దూతను పంపిస్తాడో ఆయనే పోతాడో నీకు అనవసరం. ఆయన మాట్లాడుకుంటాడు, వాళ్ళని ఒక దారి చేస్తాడు. నీకు ఎందుకు? నువ్వు విశ్వాసంతో చేయాలి. ఈ పని కూడా చేశాను నేను. మారాల్సిన వాళ్ళ పేర్లన్నీ రాసి పెట్టా. మొత్తం లైన్లోకి వచ్చి బాప్తీసం పొందారు. అది నిజమేనా అనుకోవద్దు. సైతాన్ గడు వెంటనే పక్కన చేరి నిజమేనా అట్నే చెబుతారు ఇలా అని అనిపిస్తాడు. వాడు లూసిఫర్ గారు, నమ్మొద్దు వాడిని. పచ్చి నిజాలు అన్నీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇది తేలిగ్గా తీసుకోవద్దు. లాజిక్లు వాడొద్దు. విశ్వాసానికి లాజిక్ సెట్ కాదు. లాజిక్ ప్రతిదీ కూడా కానీ మించినది. కానీ లాజిక్ను మించింది విశ్వాసం. సచ్చినోడు బ్రతుకుతాడా? ఎలా బ్రతుకుతాడు? లాజిక్ ఒప్పుకోదు. కానీ విశ్వాసం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ. అది సముద్రం 2 పాయలు అయిద్దా? మధ్యలో 6 నెలలు వచ్చిద్దా? లాజిక్ ఒప్పుకోదు. ఎట్లా సాధ్యం? విశ్వాసం జరిగించింది దాన్ని. బండ నీళ్ళు ఇచ్చిద్దా? లాజిక్ ఒప్పుకోదు. కానీ విశ్వాసం. ఆకాశం ఆహారాన్ని ఇచ్చిద్దా? లాజిక్ ఒప్పుకోదు. కానీ విశ్వాసం. అది ఈరోజు నేను అదే విశ్వాసపు విజయాలని ప్రతిరోజు చూస్తున్నా. ఈరోజు మీరు అక్కడ, నేను ఎక్కడ, ఈ తంతు, ఈ వ్యవహారం అంతా కూడా విశ్వాస విజయాల్లో ఒక విజయమే. ఆయన వైపు నేను చూశాను. నేను విశ్వసించిన విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరచల. లాజిక్ ప్రకారం అసంభవం ఇది. పక్క లాజికల్గా ఇది అసంభవం. నాకు ఈ జీవితం, నాకు ఈ పరిచర్య, నాకు ఈ లైఫ్ ఒక పునర్జన్మ లాంటిది. నాకు మళ్ళీ తిరిగి జన్మించినటువంటి జన్మ, క్రొత్త జన్మ లాంటిదే. ఒక నూతన జన్మ. పునర్జన్మ అంటే సచ్చినోడు మళ్ళా పుట్టడం, అది కాదు. క్రొత్త జన్మ అన్నమాట. క్రీస్తు యేసునందు. నేను ఊహించనిది ఇది, కానీ విశ్వసించాను. దేవుడు నా ఎడల కార్యం చేయగలడు. ఈరోజు చూసి దేవుని మహిమపరుస్తున్నాను.